హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్ నేను ఈరోజు చేసే న్యూ రెసిపీ, 1 కప్పు గోధుమ పిండి, 2 బంగాళాదుంపలతో మంచి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా స్నాక్స్ ప్రిపేర్ చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ అయితే నేను ఇక్కడ 2 పొటాటోస్ తీసుకున్నానండి. వాష్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి పొటాటోస్. బౌల్లో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వేడి చేసిన 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం స్పూన్తో కలుపుకోవాలి. ఇలా వేడి చేసిన ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే స్నాక్స్ క్రిస్పీగా వస్తాయి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలి పిండి మొత్తం. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ పక్కన చేసుకోవాలి. సైజ్ ఒక ఆనియన్స్ చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మీడియం సైజ్ ఒక అల్లం ముక్క తీసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. 2-3 గ్రీన్ చిల్లీస్ కూడా కట్ చేసుకోవాలి. మీరు కూడా కట్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడ మీడియం సైజ్ 2 పొటాటోస్ తీసుకున్నాను. వాష్ చేసుకొని పొటాటోస్ను కట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. బాయిల్ అయిపోయండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పొటాటోస్ను వేరే బౌల్లో యాడ్ చేసుకొని ఫిల్ రిమూవ్ చేసుకోవాలి. ఫిల్ రిమూవ్ చేసుకున్న పొటాటో పీసెస్ను స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు చేసుకునే స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా పొటాటోతో స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి పొటాటోతో స్నాక్స్. స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకోవాలి. అల్లం ముక్కలు, ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న పొటాటో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక చెక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల మనం చేసే స్నాక్స్ మరింత టేస్టీగా వస్తాయి. రుచి మాత్రం చాలా బాగుంటుంది నిమ్మరసం యాడ్ చేసుకోవడం వల్ల. 15 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి పిండి బాగా కలుపుకోవాలి. మీడియం సైజ్ బౌల్స్ చేసుకోవాలి. అలానే ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మరీ సన్నగా కాదు, మరీ లావుగా కాదు, మీడియం సైజులో చపాతీలు ప్రిపేర్ చేసుకోవాలి. చపాతీ పైన మనం ముందే ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప కుర్మా ఇందులో యాడ్ చేసుకోవాలి. పైన మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. చపాతీ అనేది వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోవాలి. చాలా సింపుల్గా వీటిని రోల్ చేసుకోవచ్చండి పొటాటో స్నాక్స్. ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. వీటిని చాలా ఈజీగా రోల్ చేసుకోవచ్చు. టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, వాటర్ యాడ్ చేసుకొని క్రీమీ లాగా చేసుకోవాలి పిండి మిశ్రమాన్ని. సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పొటాటో స్నాక్స్ను ఇందులో డిప్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం పొటాటో స్నాక్స్ను ఫ్రై చేసుకోవాలి.
అయిపోయాయండి. తీసేసుకొని రిమైనింగ్ కూడా ఫ్రై చేసుకోవాలి. టేస్టీ పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి ఇవి స్నాక్స్. ఇప్పుడు చేసుకునే స్టైల్లో స్నాక్స్ కాక కొంచెం డిఫరెంట్గా ఇలా పొటాటోతో స్నాక్స్ ప్రిపేర్ చేశారంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ వీడియోస్ తర్వాత ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. టేస్టీ పొటాటో స్నాక్స్ రెడీ అయిపోయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి స్నాక్స్. టేస్టీ పొటాటో స్నాక్స్ ఫ్రెండ్స్ లోపల కూడా చాలా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఆయిల్ అనేది అస్సలు పీల్చుకోదండి. చాలా బాగుంటాయి పొటాటో స్నాక్స్.